వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. విశాఖ జిల్లా బీబిలి మండలం పెదనాగమయ్యపాలెంలో తుఫాను ముంపు బాధితులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బోటులో వెళ్లి పరామర్శించారు. తుఫాను రక్షణ కేంద్రంలో తలదాచుకుంటున్న 32 కుటుంబాలను నిత్యావసరాలను అందజేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు బాధితులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మొంతా తుఫాన్ వల్ల గత 5 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షం, విపరీతమైన గాలుల వలన వరిచేలు పడిపోయి నీట మునిగి కుళ్లిపోతున్నాయని, నష్టపోయిన కౌలు రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు మాజీ ఎంపీపీ జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరం మండల పరిధిలోని నౌడూరు, అండలూరు, తమ్మినేడివారిపాలెం, తోలేరు, పెరికిపాలెం, వీరవాసరం, మత్సపురి, బొబ్బన్నపల్లి గ్రామాల్లో సిపిఎం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ మొంతా తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న కౌలు రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అయినపూడి బాబురావు, కేతా జ్యోతిబసు, తాలూరి రాము, కిలాడి సత్యనారాయణ, పాలకోటేశ్వరరావు, జుత్తిగ శ్రీనివాస్, మైగాపుల త్రిమూర్తులు, కుడుపూడి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. శుభ్రంగా నేల కొరిగిపోయి పంటలు మునిగిపోయి కుళ్ళిపోతున్నాయి. ఇప్పటికే వ్యవసాయాలు ఈ వ్యవసాయాలని వీరవాసరం మండలంలో సిపిఎం బృందం పర్యటించి ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ అధికారులు కూడా తక్షణం పర్యటించి రైతాంగాన్ని నష్టపోయిన పంట నష్టాన్ని అంచనా వేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అధిక వర్షాల వల్ల ఈ తుఫాను వల్ల మురికి కాలువలు మునిగిపోయి పంట కాలువలు మునిగిపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ మురికాలలో మరమ్మతు చేయకపోవడం వల్ల కురిసిన తుఫాను వరద నీరు కిందకి లాగపోవడం వల్ల పైకి ఎగదన్ని వ్యవసాయాలన్నీ మునిగిపోయి దీనికి ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇప్పటికే ఎకరాకు 15,000 నుండి 20,000 వరకు పెట్టుబడి పెట్టారు. ఈ పెట్టుబడి అంతా నేల పాలైపోయింది, ఈ వరద పాలు అయిపోయింది. వ్యవసాయాలు కుడిపోతున్నాయి. ఈయన దశలో ఉన్న చేలు కూడా నిన్న మరిగిపోయి కుడిపోతా ఉన్నాయి. తక్షణం అధికారులు పొలాలను పర్యటించి తక్షణం రైతాంగాన్ని నష్టాన్ని అంచనా వేసి వారిని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒక నౌడూరు కాదు, అండలూరు, తమ్మినేడిపాలెం, పెరిగిపాలెం, వీరవాసరం, మచ్చిపురి అన్ని గ్రామాల్లో కూడా ఇక్కడ 4-5 రోజులు కూర్చున్న ఈ అధిక తుఫాను వల్ల మొత్తం తీవ్రంగా రైతాంగం నష్టపోయారు. దీంట్లో ప్రధానంగా కౌలు రైతులు నష్టపోయారు. కౌలు రైతులకి మాటలు చెప్పడం తప్ప ప్రభుత్వం నుండి ఏ విధంగా సహకారం లేదు. తక్షణం కౌలు రైతాంగాన్ని ఆదుకోకూడదంటే రేపు దానిలో పంటలు పండించే పరిస్థితి లేదు, నాటుబడులు వేసే పరిస్థితి లేదు. అందువల్ల తక్షణ ప్రభుత్వం కౌలు రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది.
రాబోయే రోజుల్లో ప్రజల తరపున ప్రత్యక్ష పోరాటానికి సిద్దమని సిపిఐ రాష్ట ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట నూతన కార్యదర్శిగా ఎన్నికైన ఆయన్ను కడప నగరంలో ఘనంగా సత్కరించారు. పార్టీలకు అతీతంగా పాల్గొని ఆయన్ను ఘనంగా సత్కరించి కడప జిల్లా వాసికి రాష్ట స్థాయి కార్యదర్శి పదవి రావడం సంతోషమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ప్రజల సమస్యలపై నిరంతరం ప్రత్యక్ష పోరాటానికి సిపిఐ తరపున సిద్దంగా ఉన్నామని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ సారథ్యం మామూలుగా సాగినటువంటిది కాదు. నేను అక్కడ ఉన్నటువంటి సముద్రంలో ఇచ్చుకునేది కంటే మరింత చిన్న తక్కువ అని చెప్పి నన్ను నేను అంగీకరించాల్సిన పరిస్థితి. ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు. కడప జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమం మామూలుగా పోరాటాలు చేయలేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక రకాలైన పోరాటాలకు నాయకత్వం వహించారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి భార్యల మెల్లల్లో ఉన్నటువంటి పుస్తెలు అమ్మి డబ్బులు ఇలాంటి టవల్లో పోసి ఆయుధాలు కొనుగోలు చేసి ప్రజలకు రక్షణగా నిలబడి భూములు పంచండి చరిత్రకు ఈరోజు మేము ఆనవాళ్ళుగా ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళం. అంతేకాకుండా సొంత తల్లిదండ్రులను కూడా కళ్ళల్లో కారం కొట్టి ఉన్నటువంటి ధాన్య రాసులను హరిజన గిరిజన దళిత బహుజన వర్గాలకు పంచినటువంటి నేతలు ఈ కడప జిల్లాలోనే పుట్టారు. అదేవిధంగా భార్య బిడ్డను వదిలేసి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను కాలదన్ని డిటెన్యూడ్గా మారిపోయి అంత ఆ స్థాయిలో వారు పోరాటాన్ని నడిపినటువంటి నేతలు ఈ కడప జిల్లాలోనే ఉద్భవించారు. కాబట్టి చాలా గొప్ప చరిత్రకు వారసులుగా ఉన్నాం. ఈరోజు చరిత్రకు వారసులుగా ఉన్నాం. ఆ చరిత్రను మరింత పునరావృతం చేస్తామో లేదో కానీ ఆ చరిత్ర చెడిపోకుండా ఆ చరిత్రను కాపాడడానికి కావాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కడప ఆర్ట్స్ కాలేజ్ ఎలక్షన్లు అంటేనే అది ఒక పెద్ద మామూలుగా చెప్పడానికి వీల్లేదు. అంత పెద్ద ఎత్తున గలాటాలు జరిగాయి, ఇంకో వైపు నుంచి దాడులు జరిగాయి. అందరూ ఒక వైపున ఏఐసెఫ్ ఒకటి ఒక వైపున, అందరూ ఒక వైపున వాళ్ళు ఏఐసెఫ్ ఒకటి ఒక వైపున. అయినా కడప ఆర్ట్స్ కాలేజ్ ఎలక్షన్ జరిగిన నాళ్ళు 1-2 సందర్భాలు వినాయిస్తే ఏఐఎస్ఎఫ్ జెండానే అక్కడ ప్రముఖంగా ఎగిరింది. నాతోని కడప ముద్దుటూరు ఎస్ఎన్ఆర్ కానీ, కడప కానీ, రాయచోటి కానీ, రాజంపేట డిగ్రీ కాలేజ్ కానీ ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమంలో అంత పెద్ద ఎత్తున. కాబట్టి అలాంటి భావాలు ఆనాడు ఉన్నటువంటి నాయకత్వం, మా సీనియర్లు వాళ్ళు అందించినటువంటి మార్గం, వాటన్నిటి రూపేణా మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే అది కేవలం ఏదో నా ఇంతకు నేనుగా ఎదిగి ఆయాచితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో ఏ ఒక్కడు కూడా ఆయాచితంగా ఎదగలేడు. ఇంతమంది ఇన్ని రకాల చరిత్రలో పేర్లు చెప్పలేనటువంటి వాళ్ళు, పేర్లకు చెప్పుకోలేనటువంటి వాళ్ళు అనేక మంది అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రూపాల్లో వాళ్ళంతా కూడా శ్రమిస్తే, వాళ్ళంతా కష్టపడితే, వాళ్ళు సహాయపడితే, వాళ్ళ విజ్ఞానాన్ని అందిస్తే, వాళ్ళ వికాసాన్ని అందిస్తే, పోరాటాన్ని సమర్థిస్తే
ఈ రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈ బాధ్యతలు తీసుకోవడానికి, ఈ బాధ్యతలను మీకు రావడానికి నేను ఆ మేరకు ఉపయోగపడ్డానేమని చెప్పి భావిస్తున్నా తప్ప కార్యకర్తల కష్టం లేకుండా, నాయకుల శ్రమ లేకుండా, వారి విజ్ఞానం లేకుండా, ఆటుపోట్లు ఎదురైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు ఆ బాధల్లో పంచుకోకుండా, భుజం తట్టకుండా ఈ స్థాయికి వచ్చినటువంటిది అయితే తానే కాదు, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఏనాడైనా ఎప్పటికైనా ఎర్ర జెండానే ప్రత్యామ్నాయం తప్ప వేరొకటి కాదని నమ్మినటువంటి వాళ్ళం. ఆ నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసేటువంటి వాళ్ళం. ఎర్ర జెండా అన్నటువంటిది లేకుండా ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతికమైనటువంటి ఏ మార్పు కూడా సంకరించలేదు. ఈ 100 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టుల యొక్క ఆలోచనలు, కమ్యూనిస్టుల యొక్క నాయకత్వాలు దేశంలో టాప్ టు బాటం, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు వారు చేసినటువంటి అనేక ఉద్యమాలే ఈ దేశంలో ఈ రకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంతా తుఫానుపై మంత్రి నారా లోకేష్ 2వ రోజు సమీక్ష. పార్టీ నేతలు బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పిలుపు. ఆత్మకూరు నియోజకవర్గ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టెలికాన్ఫరెన్స్. తుఫాను నష్ట నివారణ చర్యలను వెంటనే ప్రారంభించాలని ఆదేశం. అమలాపురంలో తుఫాను పరిస్థితిపై సమీక్షించిన మంత్రి అచ్చెన్నాయుడు. పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులకు ఆదేశం. కాకినాడ జిల్లాలో మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతంలో ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ సుడిగాలి పర్యటన. పునరావాస కేంద్రాలను సందర్శించి సౌకర్యాలపై ఆరా. ఇవి ఇప్పటివరకు బయటలోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.